జై గురుదత్త అండి అందరికీ. భగవద్గీత ఫ్లూయెంట్ శ్లోకాస్ డే 2 అండి ఇది. అయితే ఒకలా ఉంటుందండి. పారాయణకైతే ఎలాంటి రూల్స్ వర్తించవు. అంటే మామూలుగా నార్మల్గా చదివేసుకొని వెళ్ళిపోతాము అక్షరాలన్నింటినీ. కానీ ఇది గోల్డ్ మెడల్ ప్రిపేర్ అవ్వడానికి సంబంధించింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అంటే భగవద్గీత మీద కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. దానివల్ల మనకి సర్టిఫికేట్ వస్తుంది. మనం టీచర్గా వేరే ఒక్కరికి టీచ్ చేయడానికి ఉంటుంది. టీచింగ్ అంటే మన భక్తి కొద్దీ కొంతమందికి దీన్ని ప్రచారం చేయడం అంతే అండి. ఇంకా వేరే ఏమీ కాదు. కానీ అయితే మనం ఇలా ఎగ్జామ్ కట్టేటప్పుడు మాత్రం ఎక్కడా కూడా ఉచ్చారణ లోపాలు కూడా లేకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకి వాళ్ళు ఇచ్చే గ్రేడ్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఫస్ట్ మేడమ్స్ అందరూ చిన్న చిన్న ఎగ్జామ్స్కి మేడమ్స్ అందరూ రివ్యూ చేయడం, ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి కొంతమంది పండిట్స్ లాంటి వాళ్ళు మనకి ఎగ్జామ్ తీసుకుంటారండి దీనికి సంబంధించి. సో నేను ఇప్పుడు చెప్తున్నది కూడా అంతా ఓన్లీ భగవద్గీత గోల్డ్ మెడల్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను చేస్తున్నాను అన్నమాట అండి. దానిలో కొన్ని రూల్స్ ఉంటాయి. నేను ఈరోజు అయితే టాపిక్ తీసుకొని మహాప్రాణాలు సంయుక్తాక్షరాలు తేడా ఎలా తెలుసుకోవాలి అని చెప్పి ఫస్ట్ వివరణ, తర్వాత 2 శ్లోకాలు చెప్తాను ఈరోజు. ఇంకా రూల్స్ అంటూ ఉంటాయండి. దత్తపీఠంకి ప్రిపేర్ అవ్వడానికి అయితే దత్తపీఠం ద్వారా గోల్డ్ మెడల్కి ప్రిపేర్ అవ్వడానికి ఇంకా కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి. అవి నేను ఇప్పుడే చెప్తే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి. అంటే ఒక రకమైన టెన్షన్లా ఉంటుంది. అది శ్లోకాలు చెప్పుకునేటప్పుడు చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఎవరన్నా బుక్ తీసుకొని కరెక్షన్ ఏమన్నా చేసుకుంటానంటే అక్కడ మీరు డీటెయిల్డ్గా అక్కడ అది రాసుకోవచ్చు. జై గురుదత్త అండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. గణపతి గురుమేకం సచ్చిదానందరూపం విభుధ నివహ సేవ్యం యోగ మార్గాధిరూఢం శరణముపగతానాం ఆర్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానందపర్యంతం వందే గురుపరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మొదటిగా మహాప్రాణాలు సంయుక్తాక్షరాలకి తేడా తెలుసుకుందామండి. మహాప్రాణాలు అంటే ఏం కాదండి, మనకి కా కా గా ఘ చా ఛ తా థ పా ఫ అని ఉంటాయి కదండి. రెండో వచ్చేవి చాలా గట్టిగా వింటాం కదండి. కా ఖా, ఈ రెండో ఖా ఉన్నది కదండి, దీన్ని గట్టిగా పలకాలి. అంటే గట్టిగా అంటే గొంతు నుంచి కాదండి, అది నాభి నుండి రావాలి సౌండ్. అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు మామూలు ఫస్ట్ అక్షరం పలికినప్పుడు మామూలుగా ఉంటుంది, సెకండ్ అక్షరం పలికినప్పుడు మనకి కొద్దిగా తేడా ఎలా తెలుస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు పలుకుతున్నామా అని తేడా తెలియాలి అంటే బెల్లి దగ్గర ఒకసారి మీరు అంటే మన నాభి దగ్గర చెయ్యి పెట్టి మామూలుగా పలికినప్పుడు ఈ కా పలికినప్పుడు తేడా తెలుసుకోండి. మామూలుగా పలికినప్పుడు మీకు ఏ డిఫరెన్స్ ఉండదు, మామూలుగా వస్తుంది. ఈ ఖా అనేది పలికినప్పుడు మనం ఒళ్ళు ఒక్కసారి ఊగినట్టు లేకపోతే కదిలినట్టు బెల్లి దగ్గర పెట్టుకుంటే మీరు కరెక్ట్గా చెయ్యి, అప్పుడు మీకు సరిగ్గా తెలుస్తుంది అంతే. అంటే ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇది కూడా అంతే అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా చదివేటప్పటికి థా అనే చదవాలండి దీన్ని. ఎందుకంటే మన వాడుక భాషలోని దీన్ని మ్యాక్సిమం దా కిందే చదివేస్తాము. ఇక్కడ పా ఫా అని కదండి, మనం తెలుగులో అయితే పా ఫా అని చదువుతాం, ఫలం అలా చదువుతాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పా ఫా ఫా అని గట్టిగా చదవాలండి. ఫా కాదు, ఫా ఫా అని చదవాలి. కొన్నాటికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. మహారథ మహారథ, భక్తి, పాదవల్లభ. ఓకేనండి, మహాప్రాణాలు అర్థమైనవి అని అనుకుంటున్నాను. సెకండ్ సంయుక్తాక్షరాలు చూద్దాం చూడండి. సంయుక్తాక్షరం అంటే ఇక్కడ ఒకటి రాసి చూడండి. సంయుక్తాక్షరం అంటే ఏంటి, ఒక అక్షరానికి వేరొక అక్షరము ఒత్తు రావడం అండి.
అంతే, అంతకు మించి ఏం కాదు. యోగ మార్గాది అంటే ఇది రానే అక్షరానికి గానే ఒత్తు వచ్చింది కదండి. సో ఇది సంయుక్తాక్షరం అంటే. అయితే దీన్ని మనం ఇందులో ఎలా పలకాలి అంటే భగవద్గీత నేను నేర్చుకున్నప్పుడైతే నేను అదే అబ్జర్వ్ చేశానండి. ఎలా పలకగలగాలి అంటే ఏ అక్షరం అయితే ఇక్కడ ఉంటుందా అంటే సంయుక్తాక్షరం కింద ఉంటుంది కదండి, మెయిన్ అక్షరం ఇది అనుకుంటే దీన్ని ఒత్తు అనుకుందాం. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే అండి, దీన్ని మెయిన్ అక్షరం అని నేను పేరు పెట్టుకున్నానండి. ఈ మెయిన్ అక్షరం వచ్చి పొల్లు కింద మారిపోతుంది. ఈ కింద వచ్చిన ఒత్తు వచ్చి అసలైన అక్షరం కింద మారుతుంది. దాన్ని అలా విడదీసి రాసుకొని కనీసం ఒక 2 చాప్టర్లు వచ్చేటప్పటికన్నా మీరు అలా రాసుకుంటే ఇంకా తర్వాత మీరు రాసుకోకలే. అంటే స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా ఇది మనం చదివేటప్పుడు అది కొద్దిగా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మనం మామూలుగా యోగ మార్గాది రూఢం అని చదివేస్తాము. ఇక్కడికి వచ్చేటప్పటికి యోగ మార్ అది క్లియర్గా వినబడాలి. యోగ మార్గాది రూఢం అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను చూడండి. మామూలుగా లక్ష్మి అని పిలిచేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి అక్షరం క్లియర్గా వినబడాలి భగవద్గీతలో వచ్చేటప్పటికి. అంటే కొన్ని అక్షరాలని మనం పలుకుతున్నా అవి మన వరకు వినబడితే అవతల వాళ్ళకి వినబడం. అంటే మింగేస్తామంటారు చూడండి, అలా అన్నమాట. లక్ష్మి, లావణ్య ఇది ఈ నాని మామూలుగా కాదండి, మన నాలిక పైకి తగిలితే వస్తుంది చూడండి సరిగ్గాని. లావణ్య అంటే ఈ నా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నానండి. ఇది వస్తుందండి లావణ్ అంటేని. లావణ్య అన్న అంటే మన నాలుక పైన మౌత్కి టచ్ అవుతుంది చూడండి, అదే అంగిడికి అంటారు కదా, అది లావణ్య. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. నిర్మల అంటే మామూలుగా చదువుతాను, నిర్మల అలా అనమాట అండి. ఇక్కడ నేను ఆల్రెడీ నిన్న మీకు ప్రారంభ శ్లోకాలు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. నిర్మల స్ఫటికా కృతిం, దాన్ని ఎలా చదవాలి? నిర్మలస్. ఇక్కడ రాసాను చూడండి. ఇక్కడ నేను చెప్పాను కదండి, మెయిన్ అక్షరం వచ్చి పొల్లు కింద మారుతుంది, తర్వాత అక్షరం వచ్చి మొదటి అక్షరం కింద మారుతుందని. అలా నిర్మల స్ఫటికా కృతిం. ఆ ఎస్ అనేది సౌండ్ రానివ్వాలి. ఓకేనా అండి? ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ధ్యాన శ్లోకాలు స్టార్ట్ చేసుకుందామండి. అథ ధ్యాన శ్లోకాః. ఇక్కడైతే ధ్యాన శ్లోకాలు అని ఉంటుంది. అయితే మనకి చెప్పేటప్పుడు మేడము అథ ధ్యాన శ్లోకాః అని చెప్తారండి. ఓకే. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. ఒక్కొక్కటి నేను చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను టూ టైమ్స్ చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం. ఇక్కడ పి అనే అక్షరం ఎందుకు పెట్టానో అబ్జర్వ్ చేశారా? దీన్ని మనం అంతా ఒక్కసారి చదవలేం కదండి, అందుకని ఇలా పాదం కింద విడదీసుకుంటాం అన్నమాట. ఓం అనేది విడిగానే చదువుకుంటామండి. పార్థాయప్ప. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదండి, ఇది సంయుక్తాక్షరం కదండి. సో పా అనే వర్డ్ మెయిన్ అక్షరం కింద వస్తుంది. రా అనే వర్డ్ పొల్లు కింద మారుతుంది. ఇక్కడ రావస్తుంది కదండి, అది మెయిన్ అక్షరం కింద మారుతుంది. అందుకని ఇక్కడ పాని రాసుకోకుండా నేను ఇంగ్లీష్లో ఇప్పుడు పి అని రాసుకున్నాను. అంటే అప్పుడు ఏం చేయాలి? ఓం పార్థాయప్ప అని అనాలి. అంటే పార్థాయ అన్నాక 2 లిప్స్ని కలిపితే మీకు పి అనే సౌండ్ వచ్చేస్తుంది. ఓం పార్థాయ బోధితాం మహాప్రాణం అండి, అందుకే అక్కడ గట్టిగా పలకాలి. భగవతా నారాయణేన స్వయం. ఇక్కడ చూసారా?
నారాయణే స్వయం అని చదవట్లేదు, నారాయణేన స్వయం. ఎందుకంటే ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి సా అనేదాన్ని పొల్లు కింద, వా అనేదాన్ని మేనాక్షరం కింద మార్చుకుంటున్నాం. భగవత నారాయణేన స్వయం వ్యాసేనగ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అర్థమైందని అనుకుంటున్నానండి నేను. ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు విడిగా మెసేజ్ పెట్టండి, నేను అప్పుడు చెప్తాను. వ్యాసేనగ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వై ఇది కూడా మనకి సంయుక్తాక్షరమే అండి. సో ఇక్కడ నేను ఎలా రాయాలనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, చూడండి. అద్వైత కదండి ఇది. అంటే మెయిన్ అక్షరం కాస్త పొల్లు కింద మారుతుంది. అక్కడ ఏముందండి, ఒత్తు వా కదా, ఇక్కడ ఐత్వం ఉంది కాబట్టి అద్వైత అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్విత ఉందనుకోండి, అద్వితాన్ని ఎలా రాయాలో చూపిస్తున్నాను. దానికి గుడి ఉంది కాబట్టి వీత, అది వాకి అప్లై అవుతుంది అంతే. దీనికి ఏదైతే ఒత్తులు అవి ఉన్నాయో అవి ఈ ఒత్తున్న పదానికి అప్లై అవుతాయి. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నానండి. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. ఓకేనండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ధ్యాన శ్లోకం నేను ఒక్కసారి పూర్తిగా చదివి వినిపిస్తున్నాను, వినండి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేనగ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే నమోస్తుతే ఇది కూడా సంయుక్తాక్షరమే కాబట్టి ఇక్కడ ఇవ్వు రాసుకున్నాను నేను. అంటే మీరు అర్థమయ్యేలా ఉంటే వి అన్న పెట్టుకోవచ్చు, అంటే అక్కడ అనే ఆ వర్డ్ పలకాలన్నట్టు. నేను ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాను చూడండి. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మనం అంతా ఒక్కసారి పలకలేమండి, ఎందుకంటే ఇది మనం తెలుగులోనే మాట్లాడుతున్నప్పటికీ ఇవి పలికేటప్పటికి కొద్దిగా మనకి కష్టంగా ఉంటుందండి. నాకైతే అలా అనిపించింది. అయితే అందుకని నేను అప్పుడు అలా అండర్లైన్ చేసుకుంటూ అలా చదివేదాన్ని అనమాట అండి. నేను మీకు అదే బుక్ నేను చూపిస్తున్నాను. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్ల. ఇక్కడ చూడండి, పాకి కింద చుక్కున్నది కదా, సో అది ఫ్ అని చదవకూడదు మనం. ఫుల్లా రవిందాయత పత్రనేత్ర. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. ఇది ఇక్కడ నుండి నమోస్తుతే వ్యాస వరకు ఒక అండర్లైన్ గీసుకున్నాను, విశాల బుద్ధే ఒక అండర్లైన్ గీసుకున్నాను. అలా అని రెండు విడివిడిగా చదవమని కాదు, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే కొద్దిగా బ్రీతింగ్ తీసుకొని ఇక్కడ వరకు చదవాలి.
అంటే ఒకసారి చూడండి, నేను చదివేటప్పుడు అబ్జర్వ్ చేయండి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే, గ్యాప్ ఇచ్చాను చూసారా, అలా. పుల్లారవిందాయత పత్రనేత్ర, యత పత్రనేత్ర, అప్పుడు కలిపేసుకోవాలి. నేనేంటంటే ఇలా పుల్లార విందాయత పత్రనేత్ర, అది అలా అండర్లైన్ చేసుకుంటూ ఉంటే ఇదంతా ఒక పదం, ఇదంతా ఒక పదం, ఇదంతా ఒక పదం కింద తెలుస్తుంది. ఏనత్వయా భారత తైలపూర్ణ, ఇక్కడ విసర్గ వచ్చేటప్పుడు ఎప్పుడన్నా సరే పూర్ణ హా కిందే చదవాలండి. అర్థమైందండి మీకు? హా అని పూర్తిగా చదవాలి. ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఇక్కడ భగవద్గీతలో దత్తపీఠంలో ఈ బుక్ ఆల్రెడీ ఫ్రంట్ పేజ్లో మనకి ఇలా రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి చాలా ఉంటాయండి. ఆ రూల్ ప్రకారం ఏంటి అంటే జ్ఞానమయ, పాకి ముందు విసర్గ వస్తే అది ఎఫ్ కిందే ఉచ్చరించాలి మనం. ఇక్కడ ఉన్న రూల్ అదేండి. అందుకని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి మనం. నెక్స్ట్ టైము గోల్డ్ మెడల్కి ఆ క్లాసులకి జాయిన్ అయ్యి అది మేమేమి చేయమండి. కాకపోతే ఏంటంటే మేము ఇక్కడ వరకు కొంతవరకు అంటూ మీకు అవి పలకడం, అసలు స్టార్టింగ్ మొత్తానికి రాని వాళ్ళకైతే ఈ పలకడం కూడా కష్టం కదండి. ఈ పలకడం వాళ్ళంతటా చదవగలగడం వచ్చిందనుకోండి, మీరు ఎగ్జామ్ ఇచ్చే ఉద్దేశం ఉన్నప్పుడు అది మీకు ఇంకో కొద్దిగా ఈజీ అయిపోద్ది, అంతే, అంతకు మించి ఏం కాదు. అది ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, గ్రూపుల్లో దత్తపీఠం దాంట్లో మేము ఎలా జాయిన్ అవ్వాలి, పిల్లలు కూడా చేస్తారండి. ఆల్రెడీ మా పిల్లలు లాస్ట్ ఇయర్ గోల్డ్ మెడల్ ఇద్దరు తీసుకున్నారు. అందుకనే ఇప్పుడు నేను కడుతున్నాను ఆల్రెడీ ఎగ్జామ్స్. దీనికి డబ్బులతో కానీ దేంతో పని లేదండి. మనకు ఒక మొబైల్ ఉంటే చాలండి, మొత్తం అంతా ఫ్రీ అండి. అసలు ఎంత బాగా చెప్తారంటే అండి, ఆ విషయం కోసం నేను ఇంకొకసారి మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నాకు చెప్పండి. సో అర్థమైంది కదండి. పాకి ముందు విసర్గొస్తే దాన్ని ఎఫ్ కింద, ఉఫ్ కింద ఉచ్చరించాలి. ఇక్కడ పా తర్వాత విసర్గ వచ్చింది కాబట్టి హెచ్ కింద కంప్లీట్గా వినబడాలి. ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఓకేనా అండి? ఈరోజు చెప్పిన ఈ 2 శ్లోకాలు కూడా ఇంకొకసారి నేను చదువుతున్నాను చూడండి. ప్రార్థనా శ్లోకాలు ఇవి. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ గీతాధ్యాన శ్లోకాః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర. ఏన త్వయా భారత తై ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి. రేపు డే 3లోని 3, 4, 5 కూడా చెప్పేసుకుందామండి. జై గురుదత్త.